ఈ నెల 11వ తేదీన సాయంత్రం 7:30 గంటల సమయంలో పెనగలూరు మండలంలోని హెడ్ క్వార్టర్ దగ్గర గల వైన్ షాప్ దగ్గర నరసింహులు సావినేని నరసింహులు, గుండూరు వెంకటేష్, గణేష్ వీళ్ళు ముగ్గురు గొడవ పడడం జరిగింది. ఈ గొడవలో గణేష్, వెంకటేష్ ఇద్దరు కలిసి నరసింహులు కొట్టడం జరిగింది. చేతులతో కాళ్ళతో కొట్టారు. ఇందులో నరసింహులు అక్కడే సిమెంట్ రోడ్డు పైన కింద పడి తలకు గాయమైపోయింది. తర్వాత ఇద్దరు కంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పోయిన తర్వాత నరసింహులు భార్య వాళ్ళ బంధువులు తీసుకుని అతన్ని రాజంపేట హాస్పిటల్ తీసుకుని పోతే అతనికి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. అక్కడ నుంచి కడప నుంచి స్విమ్స్ హాస్పిటల్ తీసుకుని పోయి స్విమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతను ఈ దెబ్బల వల్ల కోలుకోలేక చనిపోయినాడు. దీన్ని హత్యగా పరిగణించని ప్రాణాహరణం, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయినటువంటి గన్లూరు వెంకటేశు, గన్లూరు గణేష్ తండ్రి కొడుకులు ఇద్దరు, వీళ్ళిద్దరిని నిన్న సాయంత్రం అంటే 18/3/2026 తేదీ సాయంత్రం 8:20 మన బెస్తపల్లి క్రాస్, పెనగలూరు మండలం బెస్తపల్లి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు తాగిన మైకల్లో క్షణికావేశంలో గొడవపడి ఆ గొడవలో కొట్టుకోవడం వల్ల, తోసుకోవడం వల్ల సిమెంట్ రోడ్డు మీద కింద పడి సిమెంట్ రోడ్డు తల బలంగా తగలడం వల్ల అతను గాయాలు ఎక్కువయ్యి వాటి నుంచి కోలుకోలేక చనిపోయినాడు. దీనిపైన కేసు నమోదు చేసి వీళ్ళు ఈరోజు కోర్టు వారి ముందు హాజరుపరుస్తాం.